హాయ్ హలో అందరూ ఎలా చేశారు ఈరోజు ట్రేడింగ్? ఓకే. ఈరోజు మనం లైవ్ చేసాము. ఓకే. లైవ్ చేస్తే లైవ్లో నేను ఈ ట్రేడ్ నేను ఇచ్చాను. అంటే నేను లైవ్లో చెప్పకూడదు కాబట్టి మెజర్ లాంగ్ పొజిషన్ పెట్టి వదిలేశాను. మీకు అర్థమై ఉంటుంది. మరి చేశారో లేదో తెలియదు ఎవరన్నా. ఓకే. ఆ, ఇంకొకటి మనం ఈ లెవెల్స్ గురించి మాట్లాడాను నేను. ఓకే. ఇది 26,050 వరకు వెళ్ళి రివర్స్ అవుతుంది అని అన్నాను. ఓకే. మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే హై అంత ఇది 26,032.6 వరకు వెళ్ళి మార్కెట్ రివర్స్ అయింది ఈ క్యాండిల్. ఓకే. ఇంకొక విషయం చెప్పాను, 21 ME అని టచ్ చేసి మార్కెట్ పడుతుంది అన్నాను. కరెక్ట్గా టచ్ చేసి కరెక్ట్గా చూడండి, ఇదిగో కరెక్ట్గా 21, ఇది గ్రీన్ కలర్ 21 EMA ఇదిగో. ఓకే. ఇది టచ్ చేసి మార్కెట్ పడ్డది. సింపుల్. ఓకే. ఎంత యాక్యురసీ ఉంటుంది. ఓకే. నాతో ట్రావెల్ చేయండి. ప్రతిరోజు నేను లెవెల్స్ చూస్తూ ఇలాగా ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు చెప్తూ ఉంటాను. మీరు మాత్రం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మాత్రం ఒకటి వీడియోలు చూసినంత మాత్రాన మీకు వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. ప్రాక్టీస్ ఉండాలి. ఓకే. ప్రాక్టీస్ లేకుండా మాత్రం రాదు. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతాయో అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోగలుగుతారు. ఇన్ కేస్ నేను లైవ్లో ట్రేడ్ మీకు చెప్పకూడదు. ఓకే. అది రాంగ్ అది. ఓకే. అందుకే నేను లైవ్ చేయడానికి నేను కొంచెం భయపడతాను. ఓకే. ఈరోజు ఇది చెప్పాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే చెప్పకూడదు అట్లా. రూల్స్కి, సెబీ రూల్స్కి మనం ఆపోజిట్లో వెళ్తున్నట్టు. ఓకే. జస్ట్ ఇలా మెజర్ లాంగ్ పొజిషన్ మెజర్ చేసి వదిలేసాను నేను. ఓకే. ఇంకొకటి ఎడ్యుకేషనల్ పర్పస్లోనే నేను చేస్తాను. ఎప్పుడైనా సరే ఎవరికైనా రికమెండేషన్ చేయను. ఓకే. ఎందుకంటే నేర్చుకోవాలి మీరు. నేర్చుకోవడానికి నేను చెప్తున్నాను. మీరు ట్రేడ్లు చేయడానికి నేను చెప్పట్లేదు. నేర్చుకోవడానికి చెప్తున్నాను. నేర్చుకుంటేనే మీరు కరెక్ట్గా మీకు ధైర్యంగా ట్రేడ్లు చేసుకోగలుగుతారు. ఓకే. ఎక్కువ మీరు ఫోకస్ ప్రాఫిట్ మీద పెట్టకూడదు. ఓకే. మీకు ఏదైనా లాస్ వస్తే వచ్చింది, బట్ అది మైండ్లో పెట్టుకోవద్దు. ఈరోజు ట్రేడ్ ఉంటే ఈరోజు ట్రేడ్నే తీసుకోవాలి. మీకు అర్థం కాకపోతే వదిలేయాలి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. మీరు ట్రేడింగ్లో నెంబర్ 1 అవుతారు. ఓకే. తర్వాత మీరు సంపాదించుకోగలుగుతారు. ఓకే. అంతేగాని మీరు ఇన్ కేసు ఏదైనా ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ లాస్ వస్తే సెకండ్ ట్రేడ్కి పోవద్దు. బిగినర్స్ అయితే ఎవరన్నా మేనేజ్ చేసుకోగలిగి ఆ, చేయగలిగితే వాళ్ళు చేసుకోవచ్చు. ఒక ట్రేడ్ కానీ లాస్ అయిందంటే సెకండ్ ట్రేడ్కి పోవద్దు. ఆ రోజు కుదిలేసేది. ఓకే. ఎక్స్పైరీ రోజుని నేను ట్రేడింగ్ చేయను. ఓకే. ఈరోజు నేను పొజిషన్ ఒక్కటి కూడా లేదు చూడండి. ఓకే. ఆర్డర్స్. ఓకే. నేను ఎక్స్పైరీ రోజుని సాధారణంగా చేయను. ఆ, వదిలేస్తాను నేను. నాకు ఎంత మంచి ట్రేడ్ వచ్చినా నేను వదిలేస్తాను. ఆ రూల్ పెట్టుకున్నాను నేను అందుకే చేయలేదు. ఓకే. ఎప్పుడన్నా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు చేస్తాను. ఈరోజు అయితే చేయలేదు. బట్ ఇది మనం అనుకున్నది, ఇది మామూలు ట్రేడ్ కాదు. 69 పాయింట్స్ ఇది. ఇక్కడ నుంచి మీకు మెజర్ చేస్తే 60 కరెక్ట్గా లెవెల్ చూస్తే 69 పాయింట్స్ వస్తుంది చూడండి. ఓకే. 69 పాయింట్స్ వస్తుంది. ఎంత మంచి ట్రేడ్. ఓకే. లైవ్ చేయమంటారు. ఈరోజు ఎవరో లైవ్ మరి చూసారో లేదో నాకు తెలియదు. ఓకే. అందుకని అయినా లైవ్ చేయకూడదు. సెబీకి అగెనిస్ట్గా లైవ్ చేయకూడదు. ఓకే. అందుకని నేను మీకు ఎడ్యుకేషనల్ పర్పస్లోనే ఏదైనా ఆ, ఇవి అప్లోడ్ చేస్తుంటాను. అవి చూసి జాగ్రత్తగా లెవెల్స్ మెజర్ చేసుకోండి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఈ 21 ఎంత యాక్యురసీగా నేను చెప్పాను చూడండి. ఓకే. లెవెల్ డ్రా చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అవుతున్నాను. ఇంకొకటి 26,050
ఇంకోటి 21 ఈఎంఐని టచ్ చేస్తాను కానీ పడిపోతుందని మార్నింగ్ లైవ్లో చెప్పాను. అదొకసారి మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది నేనేం చెప్పాను. అక్కడి నుంచే పడుతుందని కూడా చెప్పాను నేను. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే పడ్డది మార్కెట్. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే, ఓకే, మార్కెట్ మీకు 25,007 ఈ లెవెల్ వరకు రావచ్చు. 770 వరకు రావచ్చు, 770 780 వరకు రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని అప్పుడు పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈసారి పడేటప్పుడు మీకు ఇక్కడ 21 ఎంఏ చెప్పాను కదా, నేను మీకు ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేయండి, మీకు చాలా ఉపయోగపడతాయి. 21 ఎంఏ చెప్పాను కదా, ఇప్పుడు 31 ఎంఏకి టచ్ చేస్తుంది. ఓకే, ఈ రెడ్ కలర్ 31 ఎంఏకి ఇక్కడ టచ్ చేసి మార్కెట్ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ట్రైనింగ్ అవ్వండి, ఫస్ట్ లెర్నింగ్ చేయండి. లెర్నింగ్ చేస్తే ఎర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, లెర్నింగ్ చేస్తే ఎర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి, ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. ఓకే, లెర్నింగ్ నేర్చుకుంటే ఓన్గా చేసుకోవచ్చు. ఎవరి వీడియోలు చూడనవసరం, నా వీడియోలు కూడా చూడనవసరం లేదు, ఓన్గా చేసుకోవచ్చు. మీకు నేర్పించడానికి మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే లాస్ అయిపోతున్నారనే కాన్సెప్ట్లో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే ఓకే జాగ్రత్తగా నేను ఏదైతే చెప్తున్నానో మీరు మీ సిస్టమ్ మీద పెట్టుకుని చార్ట్ పెట్టుకుని, నేను ఏదైతే ఇండికేటర్స్ చెప్తున్నానో అవి పెట్టుకుని మీరు జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. లైవ్ మార్కెట్ ఇంట్లో ఉన్న వాళ్ళు, జాబ్కి వెళ్ళలేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, వాచ్ చేస్తూ ఉండండి. నేను ఈరోజు ఇప్పుడు ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే, మనం ఇచ్చినవి చాలా చూడండి. నేను ఎక్కడైతే ఇచ్చానో మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయింది చూసారా. ఇది ఇలా మనం చేయగలగాలంటే ప్రాక్టీస్ చేయాలి. అందుకని ప్రాక్టీస్ చేయమంటున్నాను. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు నేర్చుకోగలుగుతారు. నేర్చుకుంటేనే మాత్రమే మీకు ఎంతమంది వీడియోలు లైవ్లు చూసినా కూడా, ఈవెన్ నేను లైవ్ చేసినా కూడా మీరు ట్రేడింగ్ నేర్చుకోలేదు. ఓకే, లైవ్లు చూసి ట్రేడింగ్ చేసేద్దాం అనుకుంటాం కూడా ఒక పొరపాటు. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ మాట, అది రాంగ్. అది ఎందుకంటే మీకు తెలియనప్పుడు మీ మైండ్లో ఒక భయం ఉంటుంది. ఆ భయము ఆ భయం వల్ల మీరు ట్రేడ్లో నిలబడలేరు. ఓకే, అది వెళ్దో తెలియదు మీకు. ఎవరో ఇస్తే వాళ్ళు ఇచ్చిన దాని మీద వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైంది కదా సైకాలజీ. ఓకే, వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ట్రేడ్లో నిలబడలేరు, ఖచ్చితంగా నిలబడలేరు. అదే మీరు నేర్చుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది అని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే బిల్డప్ అవుతాయో అప్పుడు మీరు ట్రేడ్లో నిలబడగలుగుతారు. సో నేను చెప్పింది ఏంటంటే నేర్చుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. చార్ట్ ముందర పెట్టుకుని హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, దాన్ని చూస్తూనే ఉండండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ చార్ట్ చూస్తే మీకు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి పడ్డది, మళ్ళీ ఇక్కడ ఇది ఏదైతే సపోర్ట్ తీసుకున్నది ట్రై చేసింది, ఇక్కడ ఇదే రెసిస్టెన్స్, మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది. ఇట్లా ప్రాక్టికల్గా మీరు నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ట్రేడింగ్ వచ్చేస్తుంది. ట్రేడింగ్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతే మీకు ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒక 3 రోజులు 4 రోజులు ప్రాఫిట్ వస్తే 5వ రోజులు మానేసేయండి. మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఇస్తుందన్న సెటప్ వచ్చినా కూడా చేయకండి. ఓకే, అదొక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, బిల్డ్ అవుతాయి. ఓకే, అలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, ఈ ఇండికేటర్స్ పెట్టుకోండి, 21 31 ఈఎంఐ 41 ఎంఎల్ పెట్టుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, నేను నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను క్లాసు జూమ్లో చేద్దాము. నాకు టెక్నికల్ కానీ ఈ లైవ్ ఇవ్వటము ఇవి కొంచెం నాకు తెలీదు. ఓకే, అందుకే నేను చాలా ఇబ్బంది పడుతూ చేస్తున్నాను. నేను అది మీరు లైవ్ చూస్తే అర్థమైపోతుంది. ఈ సెట్టింగ్స్ ఇవన్నీ చేసేటప్పటికి లైవ్లో కూడా సెట్టింగ్స్ వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, నేను ఇంకా లైవ్ చేయను,
కావాలంటే ఏదన్నా క్లాస్ తీసుకోవాలంటే దాని గురించి ప్లాన్ చేద్దాం ఏదో రకంగా. చేసి మీకు నేను నేర్పించే బాధ్యత నాది. ఓకే. కానీ లాస్ అయిపోకండి. తెలుగు పిల్లలందరూ బాగుండాలనేది నా ఉద్దేశం. ఓకే. ఈ ఉద్దేశంతోటి నేను లైవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి, నేర్చుకోండి, ఎర్న్ చేయండి. థ్యాంక్ యూ.